అది ఉంటే కనుక అసలు భారతీయ జనతా పార్టీ వీళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? అంటే ఎన్నికలు ఓట్లు వచ్చేసరికి హిందూ ఐక్యత అనేది మనం ఇప్పట్లో అంతగా చూడలేము. దక్షిణాదిలో అది కష్టంగా ఉంది. అంటే ఉత్తరాదిలో వచ్చేటప్పటికి వాళ్ళు బాధితులు, ఇప్పటికి కూడా పాకిస్తాన్ బాధితులు, లేకపోతే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చే వాళ్ళ బాధితులు, వాళ్ళకందరికి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ అవుతారు. మనం ఏంటంటే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళం కాబట్టి మన దగ్గర ఇటు పక్కన ఆ వాతావరణం తక్కువ ఉంటది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ కన్వర్షన్స్ ఎప్పుడూ జరిగిపోయినాయి. ఇక్కడ హిందువులు అనేటువంటి వాళ్ళు పేరుకి హిందువులుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీలోనే ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీలు ఉన్నారు అనుకోండి, దాంట్లో దాదాపు 80 లక్షల మంది మతం మారి ఉంటారు. కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి పోలరైజేషన్ సాధ్యం కావట్లేదు. దానికోసం బీజేపీ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుందా ఏపీలో? ఇప్పుడు ఏం చేయదు, దాన్ని చేయాలంటే దానికి ఏమైనా రావాలి కదా. ఎప్పుడైనా విక్టిమ్ కార్డ్ అనేటువంటి విక్టిమ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో హిందువులు వేధింపులకు గురైనప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నప్పుడు బీజేపీ పనికి వచ్చింది. అది ఉత్తరప్రదేశ్ సుదీర్ఘకాలం పాటు అజాం ఖాన్ ఈ గ్యాంగుల హింస పడిన తర్వాత మార్పు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడైతే అంత కఠినంగా అంటే ప్రస్తుతానికి ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ముస్లిం బుజ్జిగిస్తే గానీ అక్కడ అంత క్రూరత్వంగా లేదు, సమాజ్వాదీ లాగాను మమతా బెనర్జీ. కాబట్టి ఇక్కడ కొంత సేఫ్ గా నడుస్తున్నది. ఆ తేడా వచ్చింది అనుకోండి అప్పుడు పోలరైజ్ అవుతారు, కానీ ఇప్పుడైతే క్యాస్ట్ పరమైన పోలరైజేషన్ ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి గుండెలపై కొంపటి? జనాలకి మెదళ్ల మీద కొంపటి తప్పించి అది ఎవరి గుండెల మీదకి కొంపటి కాదు. వాస్తవంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మనకి 1920వ సంవత్సరంలో సర్వే జరిగింది, ల్యాండ్ సర్వే అనేటువంటిది, బ్రిటిష్